పరం దగ్గర చిన్న గ్రామం అండి, ఇరుసుమండ అనే గ్రామము. మరి మా తల్లి గారికి తండ్రి గారికి 5గురు సంతానం. మేము, నాకు ఒక అక్క, ఒక అన్న, 2 తమ్ముళ్ళు అండి. దేవుని స్తోత్రం. అయితే నేను మధ్య అమ్మాయిని. మరి మాకు నిజముగా యేసుప్రభు ఎవరో తెలీదు. మేము రజిక కుటుంబానికి మరి సంబంధించిన వాళ్ళు. మేము శివభక్తులం. ఒక విధంగా చెప్పాలంటే శివుడిని ఆరాధించే వాళ్ళం అండి. అయితే మా తండ్రి గారి చాలా భక్తిపరులు. మరి మేము ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు కూడా మేము పూజ చేస్తేనే కానీ భోజనంను టిఫిన్ని ముట్టని వారు. అట్టి స్థితిలో మేము ఉంటుండగా మరి అక్కకు తనకి 93లో మ్యారేజ్ అయిందండి మా అక్కకి. అయితే మ్యారేజ్ అయినప్పుడు ఆమెకి ఒక పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు పాపకి 3వ నెల వచ్చింది. అప్పుడు ఆ పాపనంటే ఆ టైంలో చాలామందికి ఆడవాళ్ళు పుడుతూ ఉంటే మరి ఆ యొక్క అబార్షన్ చేయించేస్తూ ఉండేవారు. ఆ టైంలో అక్కకి ఆడపిల్ల పుడితే మరి తన అత్తగారు, తన మామగారు, తన భర్త ఆడపిల్ల పుట్టిందని ఆమెని చూడడానికి కూడా రాలేదన్నమాట. అట్టి పరిస్థితులలో పాపకి మోషన్స్ పట్టుకున్నప్పుడు మా కమలాపురం దగ్గర చిరంజీరావు గారి హాస్పిటల్ అని మంచి హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్లో పాపను జాయిన్ చేస్తాము. పాపను జాయిన్ చేసినప్పుడు పాపకి మోషన్స్ ఎక్కువైపోయి ఆ 3 నెలల పాప చనిపోయింది. అంటే యేసు ప్రభువులోకి మొదటిగా ఎలా వచ్చేమన్నది మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక పాప చనిపోయింది. చనిపోతే ఆ పాపని మా అమ్మ ఇత్తుకుని, అంటే ఆ యొక్క సిస్టర్ తీసుకొచ్చి మీ మనవరాలు చనిపోయిందమ్మా అని చెప్పినాడు. ఆ పాపను తీసుకుని మా అమ్మ ఈ కాంపౌండ్ పొడవుకి నడుస్తుంటే ఇలాంటి లైట్లు ఉంటాయన్నమాట ఆ హాస్పిటల్లో. అయితే మా అమ్మ ఇలా పట్టుకుని అంటుందంట, మేము ముక్కోడి దేవతలు మొక్కాము, ఎన్నో దేవతలు మొక్కాము. ఇప్పుడు చూస్తే అమ్మాయి కాపడం కూడా పోయింది, పాప కూడా చనిపోయింది. ఇంకా నా కుమార్తె జీవితం అయోమయం అయిపోతుంది. నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు దేవుడు అని అంటున్నారు. అనేక మైకుల ద్వారా, నేను సభల ద్వారా నిన్ను గూర్చి విన్నాను, కానీ ఏ రోజు కూడా నేను నోరు తెరిచి ఏం అడగలేదు. నువ్వు నిజంగా దేవుడు అయితే నా మనవరాలు బ్రతికించినట్లయితే నిన్ను నమ్ముకుంటాం యేసయ్యని అమ్మ ఆ కన్నీటితో, ఆ వ్యధతో ప్రార్థన చేసినాడు. అమ్మ కన్నీటి చుక్కులు పాప మీద పడి ఆ 3వ నెల పాప కదిలిందంట. దేవుని స్తోత్రం. మళ్ళీ ఎలాగైతే ఆమె నడుచుతుంది అలా వెనక పరుగులు వెళ్ళి, అమ్మ నా మనవరాలు చనిపోయింది అన్నారు మీరు, కానీ నా మనవరాలు మెదులుతుంది చూడండి అమ్మ అంటే ఆ అమ్మాయికి వెంటనే పల్స్ పట్టుకోగానే అమ్మాయి బ్రతికిందని. దేవుని స్తోత్రం. ఆ అమ్మాయి ఈరోజు GNM చదివింది, నర్సుగా చేసింది. దేవుని స్తోత్రం అండి. అలాగ అద్భుతం చేసిన తర్వాత మా అమ్మగారు హాస్పిటల్ డిశ్చార్జ్ చేసిన తర్వాత యేసుప్రభుని మర్చిపోయింది. మళ్ళీ మాట ఇచ్చేసింది, ఆమె మర్చిపోయింది. మరి కొన్ని రోజులు అయిన తర్వాత మాకు చాలా ఎడ్లు, భూమి, పాలేర్లు చాలా ఉండేవారు మాకు. అయితే మొదటిగా ఎడ్లు చనిపోలేదు, గేదెలు చనిపోలేదు అని పాలేర్లు చనిపోతున్నారండి మాకు. పాలేర్లు చనిపోయిన తర్వాత ఎడ్లు చనిపోతున్నాయి, ఆవులు చనిపోతున్నాయి. కానీ ఎందుకు చనిపోతాయో, దేనికి చనిపోతున్నాయో అమ్మగారు అయితే గ్రహించలేకపోయారండి. అయితే ఇంకొక దూడ మాత్రమే మిగిలింది, అన్నీ చనిపోయినాయి. నాన్నగారికి చిన్న ముళ్ళు గుచ్చుకుని కాలంతా కూడా వాసిపోయింది, దానికి పసపట్టేసింది. రోజు కూడా డాక్టర్లు వచ్చి సిరంజీలతో తన్ని కాలు శుభ్రం చేస్తూ ఉండేవారు. అంటే మా పరిస్థితి ఏమైంది అయిపోయింది, ఒక స్థితిలో ఉన్న వాళ్ళము చాలా లో స్థితికి వచ్చేస్తాం అన్నమాట. అలాగున్నప్పుడు ఆ చిన్ని దూడుంది కనుక మా తోట లోపలికి వెళ్ళి ఆ యొక్క దూడని కట్టేసి వద్దామని అమ్మ వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవంగులు ఉండేవారు అన్నమాట. ఆ అమ్మ అయితే కోమాలోకి వెళ్ళిపోయి మరి చనిపోయిన స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దర్శించి బ్రతికించాడని దేవుని స్తోత్రం. అయితే అమ్మ ఏడుస్తూ వాళ్ళ అరిగి మీద కూర్చున్నప్పుడు ఆ పెద్దమ్మ గారు అంటున్నారంట, పాప ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు దేనికి ఏడుస్తున్నావు అంటే, ఎందుకు మా జీవితాలు ఎలాగ అయిపోతున్నాయో తెలీదు, అన్నీ చనిపోయినాయి, పాలేర్లు కూడా చనిపోయారు, మా స్థితి అంతా మారిపోయింది, నా భర్త చూస్తే సాగుబతుకులు ఉన్నారు, మా పరిస్థితులు ఏమీ బాగోలేదు అని చెప్పినప్పుడు మా అమ్మగారితో ఆ పెద్దమ్మ గారు ఏం చెప్పారంటే, యేసుప్రభు నమ్ముకో అమ్మా, యేసుప్రభు అన్ని విషయాలను దేవుడు సహాయం చేస్తాడు మీకు, యేసుప్రభు నమ్ముకోండి అంటే అప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చిందని స్తోత్రం. వెంటనే మా అమ్మగారు అన్నారంటే, అవును నా పెద్ద కుమార్తె విషయంలో నా మనవరాలు చనిపోయినప్పుడు నేను దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు నన్ను నా మొరాలకించి నా మనవరాన్ని బ్రతికించాడు, ఆ విషయం నేను మర్చిపోయానక్క, ఈ రోజు నుంచి నేను చర్చికి వెళ్తానక్క అని చెప్పి, ఏ చర్చికి వెళ్ళాలో మా అమ్మగారికి తెలియదు కనుక మా ఊర్లో ఒక RCM చర్చ్ అని ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో మన పాస్టర్ గారిలాగా వాక్యం చెప్పరు. ఎలా ఉంటుందంటే కొంచెం ఇంగ్లీషు, కొంత తెలుగు. తర్వాత లేస్తారు కూర్చుంటారు, లేస్తారు కూర్చుంటారు.
అది వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు అది. కానీ మా అమ్మగారు మరి తక్కువ చదువుకున్నారు కనుక ఇవి లేవడం కూర్చోవడం ఏం అర్థమయ్యేది కాదు, ఏమీ తెలిసేది కాదన్నమాట. అలా ఆమె వెళ్ళొస్తూ ఉంటే నేనైతే మరి రామకోట రాస్తూ ఉండేదన్నమాట. మంగళవారమే తలస్నానం చేసి ఆంజనేయుల స్వామి గుడికి వెళ్ళి సీతారాముల పైన కూర్చుని అక్కడ రాస్తూ ఉండేదన్నమాట. అలాంటి టైంలో మా అమ్మ యేసుప్రభుని నమ్ముకుంటే మా అమ్మని, అదేంటమ్మా మీరు దేవుని మార్చేశారు, మీరే కదా ఈ దేవుళ్ళని పూజ చేయమని చెప్పారు, ఇప్పుడేంటి మీరు దేవుని ఎలా మార్చేశారు అనేసి అంటే, అక్క పాపని బ్రతికించింది ఆయనే, నేను మర్చిపోయిన వల్ల ఇలాగ మనము నష్టాల పాలేం కనుక నువ్వేమనుకున్నా పర్లేదు బుజ్జి, నేను యేసుప్రభునే నమ్ముకుంటానని మా అమ్మ చెప్పింది. మా అమ్మ మాట విని మా డాడీ కూడా మారాడు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ నేను మారలా. నేను ఖోఖో, బాస్కెట్బాల్, హై జంప్, లాంగ్ జంప్ అన్నిట్లో కూడా ఆల్రౌండ్ ఛాంపియన్ కనుక కొంచెం గర్వం. అన్నీ ఎక్కువ ఉంటే వస్తుందండి గర్వం. ఇంకో గర్వం ఏంటంటే నాకు, నేను బ్లాకే కానీ నేను చాలా అందగత్తెనని ఫీలింగ్, చాలా లాంగ్ హెయిర్ మాట నాది కనుక చాలా గర్వంగా నేను ఉంటే ఉండేదాన్ని. అయితే ఇలా ఉంటుండగా నేను అడ్డతీగిలా మరి స్పోర్ట్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ 100 మీటర్స్ పరిగి పెట్టేస్తానండి, అయిపోయింది. తర్వాత 1500 మీటర్స్ పరిగెట్టాలి. ఒక రౌండ్ వేస్తాను, రెండో రౌండ్కి నేను ఆ గ్రౌండ్లోనే పడిపోయినప్పుడు గబగబా మా మాస్టర్స్ వచ్చి నన్ను తీసుకుని, ఈ అమ్మాయి నా పల్స్ పట్టుకో, నాకు చాలా ఫీవర్ వచ్చేసింది అన్నమాట, ఒళ్ళంతా కూడా మచ్చల కింద వచ్చేస్తుంది నా బాడీ అంతా. అడ్డదిగిలి ఈ అమ్మాయికి ఏరే పడలేదు, అర్జెంటుగా మీరు ఈ అమ్మాయి ఊరికి పంపించండి అని చెప్పి నన్ను ఊరికి పంపించేస్తే, నన్ను ఇంటికి తీసుకురాగానే మా ఊర్లోనే రాఘవేంద్రరావు గారు హాస్పిటల్ అని ఉంది, ఆయన కిడ్నీలకు షుగర్కు స్పెషలిస్ట్ అన్నమాట. అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నాకు అన్ని టెస్టులు చేయిస్తే ఈమె 3 రోజుల్లో చనిపోతుందని చెప్పారు నాకు. ఎలా చనిపోతుందంటే ఈ అమ్మాయి ఆ యొక్క బ్లడ్ అంతా కూడా ఇరిగిపోయింది, యూరియన్ అంతా మారిపోయింది, పెరుగులా వెళ్ళిపోయేది అన్నమాట నాకు. కానీ 2 కిడ్నీలు పేలిపోయి చనిపోతుందని చెప్పారు డాక్టర్లు. టెస్టులు చేయించారు. లాస్ట్కి నాకు చెప్పిన ఆహారం ఏంటంటే, బాగా వెన్న తీసేసి చిలకరించి మజ్జిగ వడబోసి ఆ మజ్జిగనే నా ఆహారం, అన్నం తినకూడదు, అరటిపండు ఇవ్వకూడదు, బిస్కెట్ కూడా ఇవ్వకూడదు. అలాగిస్తే ఆ 3 రోజులు కూడా నేను బ్రతకనమాట. అలా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చెప్పేశారు. ఇంటికి వచ్చి ఇంకా మా అమ్మ ఏడవడం మొదలుపెట్టి మా అమ్మకి ఎప్పుడైతే నా అక్క కూతురు బ్రతికిందో అమ్మకి చాలా దేవుని అందు విశ్వాసం, బలం, దృఢమైన విశ్వాసం అనొచ్చు, దేవుని స్తోత్రం. ఇంకా రాత్రంతా మా అమ్మ నాతో చెప్తుంది, బుజ్జమ్మ యేసుప్రభుని నమ్ముకో బుజ్జమ్మ, నువ్వు బ్రతికితావు, డాక్టర్ బ్రతకడానికి చెప్పాడు కానీ నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు బుజ్జమ్మ, రేపు ఆదివారం మన చర్చిలో రొట్టె ద్రాక్షాలు ఇస్తారు బుజ్జమ్మ, అక్కడ భోజనాన్ని తయారు చేస్తారు కనుక కొంచెం అన్నం తిన్నట్లయితే, అది యేసు ప్రసాదాన్ని తిన్నట్లయితే నువ్వు బ్రతికితావు బుజ్జి అని చెప్పి అమ్మ తెల్లవాళ్ళు నిద్రపోకుండా కన్నీరు కాలుస్తూ నన్ను బ్రతిమాలుతూనే ఉందండి, దేని స్తోత్రం. అయితే నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, ఏమంటానంటే, అమ్మ సరే నీ దేవుడి దగ్గరికి నేను వస్తాను, ఒకవేళ నీ దేవుడు నన్ను బాగు చేయలేదు అనుకో, నీ దేవుడు నన్ను స్వస్థపరచలేదు అనుకో, ఇప్పుడు ఆ దేవుడిని వదిలేసి మళ్ళీ మన దేవుళ్ళకి వచ్చేస్తావా నువ్వు అని అడిగాను మా అమ్మని. వెంటనే మా అమ్మ, సరే బుజ్జి, నిన్ను దేవుడికి నేను స్వస్థపరచకపోతే కనుక నేను ఖచ్చితంగా మళ్ళీ మన దేవుళ్ళకి వచ్చేస్తానని అమ్మ నాకు మాట ఇచ్చింది. అమ్మ మాట పుచ్చుకుని నేను చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వర్తమానం అందజేస్తుంటాయి. నేను చెప్తున్నాడంటే, అదిగో అమ్మోర్లకు బొట్టెట్టుకున్నారు, ఈ పెట్టుకున్నారు, అవి పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటారు. అదిగో అంటున్నారు మా అమ్మని, అదిగో ఈ పాస్టర్స్ వాక్యం చెప్పరమ్మ, పైన అలంకరణ గురించి చెప్తారమ్మ అంటే మా అమ్మ బ్రతమాలుతుంది నన్ను, బ్రతమాలతో కూర్చోడదు. లాస్ట్కి వాక్యం అయిపోయింది, అక్కడ భోజనాలు పెడుతుంటే ఆ భోజనాలు నేను మింగలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ముందు చెప్తారు, వీళ్ళ దేవుళ్ళు కాదు, వీళ్ళ దేవుళ్ళు, అది తినకూడదు, ఇది తినకూడదు, తల్లిలే మనకి అలవాటు చేస్తారు కనుక నేను ఆహారాన్ని తినలేకపోతున్నాను. కానీ అమ్మ బలవంతంగా నాకు ఒక మూడు ముద్దలు పెట్టింది మరి, దేని స్తోత్రం అండి. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సండే తిన్నాను నేను. ఉదయానికి నేను లేచి వాష్రూమ్కి వెళ్ళేటడికి నా యూరియన్ మారిపోయిందండి, దేని స్తోత్రం. మామూలుగా అయిపోయింది. ఇంకా నాకు ఆనందం ఎక్కువైపోయి ఈ యొక్క రిపోర్ట్లు ఇచ్చారు కదా నాకు రాఘవేంద్రరావు గారు, ఆ రిపోర్ట్లు ఎట్టుకుని మమ్మీనాడు, నీ దేవుళ్ళకి నేను రావాలని ముందు మన డాక్టర్ దగ్గరికి నాడు, నన్ను ఒకసారి మళ్ళీ టెస్టులు చేయించు, మీ దేవుడు నిజంగా నన్ను బాగు చేయక మొత్తం యూరియన్ అంతా మారిపోయింది మమ్మీనాడు అని చెప్పి నేను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళి మరలా నేను టెస్టులు చేయించుకున్నప్పుడు ఈ టెస్టులు ఆ టెస్టులో పక్కన పెట్టినప్పుడు ఆ రాఘవేంద్ర డాక్టర్ గారు ఏమన్నారంటే, ఏ మందు వాడదో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి కిడ్నీలు మంచిగానే ఉన్న, ఈ అమ్మాయి బ్రతుకుతుంది, దేవుని స్తోత్రం. ఆ రోజు నుంచి ప్రభువుని నేను వెంబడిస్తున్నాను. దైవజనుల మాట వినడం, దైవజనులు ప్రతి చిన్న మాటని కూడా నేను తిరస్కరించకుండా, దైవజనులు ఎక్కడికి సువార్త కొడుకులు వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఆయన వాక్యం చెప్తుంటే వాక్యాన్ని అందజేయడం,
ఆయన ఏ వాక్యానైతే చెప్తూ ఉన్నారు అదే పాట నేను పాడు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుళ్ళు నేను కొనసాగుతూ ఉన్నాను. ఈ లోపల అపవాది గారు చాలా చెడ్డోడు. ఎంత చెడ్డోడు అంటే వాడు మన భక్తిని ఎప్పుడు కూడా పతనం చేయాలని, ఏసుకి ఎప్పుడు దూరంగా ఉంచాలని వాడు ఆశ కనుక నా 10th ఫెయిల్ అయిపోయింది. 97లో రాశాను నేను, 10th ఫెయిల్ అయిపోయాను. మా డాడీ ఏమన్నారంటే రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు 10th పాస్ అయితే చదివేస్తాను, ఫెయిల్ అయితే పెళ్లి చేస్తాను అన్నాడు మహానుభావుడు మా తండ్రి గారు. ఆయన మాటే నెరవేరిపోయిందండి. నాకు 15 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, నాకు 96లోనే మా నాన్నగారు పెళ్లి చేసేసారు. ఎలాంటి భక్తి అంటే ఒక డిసెంబర్ 25వ తారీఖున మాత్రమే వెళ్తారు వాళ్ళ చర్చికి, కానీ ఏ ఆదివారం వాళ్ళకి చర్చి గుర్తుండదు. అలాంటి ఇంట్లో నన్ను వేశారు మా నాన్న. ఇప్పుడు నేను ఆదివారం చర్చికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఆదివారం చర్చికి వెళ్ళాలంటే అత్తమ్మతో స్టార్ట్ చేయాలి. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ రేపు చర్చికి పంపించమని మీ అబ్బాయితో చెప్పండి అత్తమ్మ ఇక్కడి నుంచి బ్రతిమాలితే అప్పుడు ఆయన ఏమన్నారు, మా అక్క వాళ్ళు వెళ్తే వెళ్ళు, దేవుని స్తోత్రం. సరే మళ్ళీ ఇప్పుడు పిన్ని వాళ్ళని బతిమాలు కనుక పిన్ని ప్లీజ్ పిన్ని రేపు చర్చికి వెళ్ళండి పిన్ని, మీరు వెళ్తే నేను కూడా చర్చికి వస్తాను పిన్ని. వాళ్ళు బ్రతమాలవండి. నా భర్త ఎలాంటి వాడు అంటే ఏమనుకోవద్దు, మగవారైన భార్య విని మీరు అలాంటి వారు కాదు, దేని స్తోత్రం. నా భర్త ఎలాగంటే వాడు పూల రంగుడు అని వచ్చి దేని స్తోత్రం, అందగాడు. ఇంకా చెప్పాలంటే ఏమని చెప్పాలి, తేనె లాంటి వాడు నా భర్త అన్నమాట. తేనెటీగలు చుట్టూ ఉండే ఎప్పుడూ. అంటే ఆయన ఉదయాన్నే బయటికి వెళ్ళి మళ్ళీ ఉదయానికి వచ్చేసేవారు ఆయన, దేని స్తోత్రం. ఆయనను అమ్మకి నాన్నకి నేను చెప్పకూడదు, ఎందుకంటే అమ్మా నాన్న వాళ్ళు ఏమైపోతారంటే బాధపడతారు కనుక అమ్మా నాన్నకి చెప్పకూడదు కనుక నాలో నేనే తమాయించుకున్న సమయంలో అదే అంటారు కదా, భర్త కొట్టినందుకు ఆమె ఏడవలేదు కానీ తోటుకోళ్ళు దెబ్బినందుకు ఏడ్చింది అన్నట్టు నాకు తోటుకోళ్ళు. ఆమె ఎలాంటిదంటే పక్కా అన్యురాలన్నమాట. ఆమె దగ్గర సంబంధం కనుక ఆమె చేసుకున్నారు. అన్యుల పిల్ల. ఆ పిల్లకి యేసు ప్రభు అంటే ఏమీ కూడా తెలియదు. నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను శుక్రవారం ఉపవాసం ఉంటున్నా కానీ ఆమె సినిమా పాట పడుతున్నాను చాలా 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 శోధించేది. ఇలా శోధిస్తూ ఉండగా ఆమె గర్భవతి అయింది, దేని స్తోత్రం. అయితే గర్భవతి అయిన కానీ వెంటనే అపవాది ఏం చేస్తుందంటే మన ఇంట్లో అంటే నన్ను పడగొట్టాలి, నా ఆత్మస్థితి పడగొట్టాలి కనుక అపవాది ఎప్పుడు ప్రక్కనే ఉంటుంది. ఇప్పుడు అపవాది పక్కన ఏం చేస్తుందంటే ఆమెకి మందులు వాడకుండానే తనకి ప్రెగ్నెన్సీ వచ్చేసి నీకు మందులు వాడాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నన్ను శోధిస్తూ ఉన్నారు అత్తమ్మ భర్త. ఇలా శోధిస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా, ఏంటయ్యా నాకు ఇలాంటి ఇంట్లో ఇచ్చావు నాయన, నేను ఎక్కడ తప్పు చేస్తాను నాకు తెలియదు. ఇంక ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా నాకు ఒక ఫలాన్ని చూపించాడనమాట. దేవునికి మహిమ. ఒక మంచి ఫలాన్ని చూపించడం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ మంత్కి నాకు కూడా దేవుడు గర్భాన్ని తెచ్చాడు, దేని స్తోత్రం. అయితే ఆమె శోధిస్తూ ఉంది. నేను తెల్లగా ఉన్నాను, అందంగా ఉన్నాను కనుక నాకు తెల్లటి పిల్లలు మగపిల్లలు పుడతారు, నువ్వు నల్లగా ఉన్నావు కనుక నీకు నల్లటి పిల్ల ఆడపిల్ల పుడుతుందని శోధిస్తూ మొదలుపెట్టింది నాకు తోటికోళ్ళు. అయినను ప్రార్థన చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు ఏం చేస్తారంటే కొంచెం కట్నం ఇచ్చి మిగతా కట్నం మా అమ్మాయి పేరున వేస్తున్నాను, కొంచెం కట్నం ఇవ్వలేదు మా నాన్నగారు. ఇప్పుడు అపవాది మళ్ళీ నా అత్తమ్మలోను నా భర్తలోను దూరి వెళ్ళి కట్నం తీసుకురా, వెళ్ళి నీవు కట్నం తీసుకురా, ఇదే శోధన నాకు. అలా కట్నం తీసుకురమ్మని చెప్పి నన్ను పుట్టింటికి పంపించేశారు వాళ్ళు. గమనించుకోండి, నాకు పెళ్ళయి 3వ నెల, నాకు 1 నెల మంత్ దేవుడు గర్భాన్ని తెరిచాడు. అంటే 1 నెలకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మళ్ళీ బాబుకు 5వ నెల వచ్చిన తర్వాత తీసుకెళ్ళారు వాళ్ళు. అర్థమవుతుంది మీకు ఎంత శోధన నాకు అర్థమవుతుంది. ఈ లోపల నా భర్త వేరే వాళ్ళ చోటకి వెళ్ళడం అవి నాకు తెలియదు. ఇలా ఉంటుండగా నేను ప్రార్థించడం మానలేదండి, స్తుతిస్తూ ఉన్నాను, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను, అంగలారుస్తూ ఉన్నాను. నా భర్త త్రాగుబోతు జీవితాన్ని మార్చయ్యా, నా భర్త వ్యభిచార జీవితాన్ని మార్చానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు మగబిడ్డని ఇవ్వండి అయ్యా, ఆడబిడ్డ అయితే నన్ను అత్తవారింటికి తీసుకెళ్ళని చెప్పానయ్యా, నీకు చిత్తమైతే నాయన తెల్లడి బిడ్డని మగబిడ్డని ఇవ్వండి అని చెప్పి ప్రభు సంత నేను అంగలార్చినప్పుడు నేను తనకి డిసెంబర్ 25వ తారీఖున ఆడపిల్లని ఇచ్చాను, నల్లపిల్లని, దేని స్తోత్రం. నాకు జనవరి 28వ తారీఖున మగబిడ్డి చెట్టు తెల్లబెట్టి, దేని స్తోత్రం. ఈ మాట మీకు మొదటిగా చదివించాను. ఆయనకి నిజముగా మొరపెడితే ఆయన మన సమీపంలో మన ప్రార్థన విని మనం అడిగింది ఆయన దయచేస్తానికి నేనే మీకు ఉదాహరణ, దేని స్తోత్రం. ఇలా ఉంటున్నాను. నా భర్త ఇంకా శిథిలం అయిపోతున్నాడు, ఇంకా వ్యభిచారిగా మారిపోతాడు.
ఆ యొక్క ఉదయాన్ని డాక్టర్స్ వచ్చారన్నమాట. వచ్చి ఈ అమ్మాయి ఇంచుమించు 100% కాలిపోయింది, ఒళ్ళంతా పాడైపోయింది, అవయవాలన్నీ పాడైపోయినాయి, కుళ్ళు వాసన వచ్చేస్తుంది. ఈ అమ్మాయి కుక్క వాసన, కుక్కను పడేస్తే స్మెల్ వస్తుంది కదా రోడ్డు ప్రక్కన, అంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాను. నాకు రోజు కూడా కుంకుడుకాయ పులుసు వేసి నా శరీరం అంతా నానబెట్టి తర్వాత స్పిరిట్ వేసి అప్పుడు నన్ను సిస్టర్ వచ్చి కోడి వచ్చి పీకినట్టు పీకిదన్నమాట. నా దేహం అంత ఇలా ఇట్లా ఇలా పీకేదన్నమాట. కేవమని కేకలేసేదాన్ని నేను. ఆ సిస్టర్ మాట వింటుంటే కాంపౌండ్లో హడిలిపోయి కొద్దిసమ్మ చంపేస్తుందమ్మా, దెయ్యం వస్తుందమ్మా అనేది అన్నట మా అమ్మతో. అంత భయంకరమైన శరీరం అది కనుక నన్ను ఉదయాన్నే తీసుకెళ్ళి మార్చురేజ్లో పడేస్తారు, సేవ రూమ్లో వేస్తారు నన్ను. డాక్టర్స్ అందరూ వచ్చారు, అమెరికన్ డాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయి ఇంకా చనిపోతుంది కనుక పడిన తర్వాత ఈ కాల్ కూడా తీసేయాలి. ఈ అమ్మాయిది ఈ కాల్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఈ అమ్మాయిది కనుక ఈ అమ్మాయి కాల్ తీసేయాలని చెప్పారన్నమాట. ఎప్పుడైతే చెప్పారో నేను ఎప్పుడైతే ఇలా కన్నీరు కారుస్తూ హృదయ ధ్వనితో స్వరమెత్తి నాకు పెదవులు పగిలిపోయినాడు. అలా పాట పడుతుంటే ఈ పెదవులు ఇలా చిన్నగా ఉండేది ఇలా పగిలిపోయినాయి. అయినా స్వరమెత్తి గట్టిగా పాడుతుంటే మొత్తం ఈ యొక్క 9 వార్డుల వాళ్ళంతా పరిపరిచి అమ్మాయి ఉదయాన్నే సేవ రూమ్లో పడేస్తారట. ఈ అమ్మాయి పిచ్చిదైపోయిందంట, చాలా గట్టిగా పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి రెంకలు వేస్తుందని చెప్పి ఆ 9 వార్డు వాళ్ళందరూ వచ్చేసారన్నమాట. అయితే నేను అలాగ ప్రార్థన చేసుకుని చాలా గట్టిగా కన్నీరు గార్చి ఇంకా ఎవరు చూస్తున్నారు ఎవరు వింటున్నారు అన్నది అనవసరం, కానీ ప్రభుత్వం నేను చెప్తున్నాను, బ్రతికితే నీ పని చేస్తానయ్యా, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానయ్యా. ఒకవేళ యేసుప్రభు నుంచి ఎవరైనా మొక్క మీద ఉమ్మేస్తే తుడిచేసుకుంటానయ్యా, కోపాన్ని చంపేసుకుంటానయ్యా, నేను కోపపడనయ్యా, నీ పని నేను చేస్తానని చెప్పే తెల్లవార్లు అంగలార్చినప్పుడు అమ్మ యేసుప్రభు నమ్ముకుంటాం కానీ పరిశుద్ధాత్మ అంటే చాలామంది నమ్మరు. ఎంతమంది నమ్మరు చేయవే కదండి, అందులో నేను ఒకదాన్ని. యేసుప్రభు మాట్లాడతాడు, ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడుతానంటే నేను అసలు నమ్మేదానికి ఏదో అలా వెళ్ళి వచ్చేదాన్ని. ఎందుకంటే అనేక సమస్యలు ఎదుర్కొన్నాను కనుక ఉండే కొద్ది నా విశ్వాస జీవితం కోల్పోయాను అనమాట. అయితే యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా మనకి తెలియదు, కానీ ఆయన ఆత్మస్వరూపి కదా. తన పోలికి చెప్పిన తన స్వరూపం మంది ఒక నరుని ఆయన నిర్మించుకున్నాడు కనుక మనము యేసు ప్రభు ఫటాన్ని పెట్టుకుని ఈయన యేసు ప్రభు అంటున్నాం కనుక అలాంటి రూపము ఒక వైట్ డ్రెస్ ఒక అంగీతో నా ముందుకు రావడం నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. నా ముందుకు రావడం నేను చూస్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నారు ఆయన నా ముందుకు వస్తున్నాను. ఏ కాలు అయితే బాగా కాలిపోయిందో నా కాలు, ఆ కాలును ముట్టడం నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ముట్టేసారి యేసుప్రభు వారు. అయితే నేను గట్టిగా రంకిలు వేసేసి అరి చేస్తూ లేచి నన్ను 4 మనుషులు వేసుకొచ్చేవాళ్ళు, ఎందుకంటే నేను నా వెనకాల కూడా కాలిపోయింది, ఇదంతా కాలిపోయింది. 4 మనుషులు తీసుకొచ్చి హీల్ చైర్లో తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ తీసుకొచ్చేవారు నన్ను. ఇప్పుడు నాకు నేను లేచుకొచ్చున్నాను, దేవునికి మహిమ కలిగిన గాక. తర్వాత నేను చేసిన మొదటి పని ఏంటంటే ఇదంతా మా రోజు సుశీలా వచ్చి తీసేది నేనే లాగేసుకున్నాను అనమాట. ఇదంతా మా యేసుప్రభు గారు నేను చూసా. తెల్లవారుజామున యేసుప్రభు గారు వచ్చారు, నిజంగా వచ్చారన్నమాట. మా అమ్మ ఇవన్నీ పీకొని కింద పడిపోయింది అన్నమాట. అమ్మ కింద పడిపోగానే అమ్మ పలస పెట్టుకోగానే ఈ అమ్మాయికి మోషన్స్ అయిపోతున్నాయి తెల్లవారుజాము నుంచి మా అమ్మకి. ఎందుకంటే నన్ను తెల్లవారితో రూమ్లో పడేస్తారు కదా, తల్లి బాధ ఎలా ఉండదండి, కూతురు చచ్చిపోతుందంటే తల్లి నవ్వుతూ ఉండదు కదా. అమ్మకి తెల్లవారులు మోషన్స్ అన్నమాట. ఎప్పుడైతే పడిపోయిందో ఆ పక్కన అమ్మకి శిలలు ఎక్కుతూ ఉన్నాయి. ఇక్కడ నేను అలా చేస్తూ ఉంటే ఆయన పేరు నాయక్ బౌద్ధ మతస్థుడు బట్టి నన్ను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు, ఏ డాక్టర్ అయితే ఈ అమ్మాయి కాల్ తీసేయాలన్నారు, ఉదయం తీసుకెళ్ళి సేవా రూమ్లో పడేయాలన్నారు, అదే డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. 10 గంటల టైంని ప్రతి ఒక్కరిని వచ్చి చెక్ చేస్తుంటారు కదా రూమ్ని, నా దగ్గరకు వచ్చారు. వచ్చి ముందు రోజు ఏ కాలనీ అయితే ఇలా కొట్టారు, మళ్ళీ వచ్చి అదే కాలనీ ఇలా కొడుతున్నారు. దేవుని స్తోత్రం. కొట్టి నా పల్స్ పట్టుకుని అంటున్నారు, ఈ అమ్మాయి బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం. ఏ అమ్మాయికి ఎవరన్నా రక్తం ఇస్తారేమో వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నా తమ్ముడిది నా భర్తది బీ పాజిటివ్ కనుక 2 బ్లడ్ నాకు ఎక్కించడం జరిగింది. మరి ఎక్కించిన తర్వాత నేను ఒక విధంగా చెప్పాలంటే స్వస్థత పొందాను. దేవుని స్తోత్రం. అయితే మారు మనసు పొందలేదు, మళ్ళీ మీకు అది చెప్పాలి కదా. స్వస్థత పొందేశాను. దేవుని స్తోత్రం. నడవలేను, ఎన్నాళ్ళు నాను 3 నెలల మంచి మీద ఉన్నాను. ఇప్పుడు చంటి పిల్లోడు నడకలాగా నన్ను నడిపించాలి కనుక 8 రోజులకి నేను ఆ బెడ్ మీద నుంచి అమ్మ లేపి నన్ను నడిపిస్తూనే నేను నడవలేకపోతున్నాను, పడిపోతూ ఉన్నాను. కానీ 10వ రోజులకి నేను నడిచేసాను. దేవుని స్తోత్రం. డాక్టర్ గారు వచ్చి ఏ డాక్టర్ అయితే సేవ రూమ్లో పడేస్తానన్నారు, ఏ డాక్టర్ అయితే చనిపోతుందని చెప్పారు, ఏ డాక్టర్ అయితే ఇంజక్షన్ చేస్తానన్నారు, అదే డాక్టర్ గారు తీసుకెళ్ళిపోవచ్చాం మా ఇంటికి. దేవుని స్తోత్రం. మరి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది స్వస్థత పొందారు, కొన్ని విషయాలు చేస్తారు, దానికి నేను ఉన్నా. ఇంటికి వచ్చాను, ఇంటికి రాగానే ఇది అతుక్కుపోయిందమ్మా. కనిపిస్తుందా మీకు ఇప్పుడు? ఇక్కడ అతుకులు కనబడుతున్నాయారా తల్లి? ఇది అతుక్కుపోయింది అనమాట.
ఈ హ్యాండ్ కనబడుతుంది కదా, ఇది తోడిపోయి అతికిపోయింది. ఈ వెనుపూస మొత్తం కాలిపోయింది మాట. నాకు ఈ వెనుపూస కాలిపోయింది కనుక నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఇలా మాట కనిపిస్తుందనా? ఎవరైనా వస్తే ఇలా చూస్తుందని ఇలా అయిపోయాను మాట. నేను మొత్తం నరాలన్నీ తోడికిపోయి నాకు నరాలన్నీ ఒక కురీపిలాగా అయిపోయాను. ఒక చెయ్యి కూడా పనిచేయదు, చెయ్యి అస్సలు పనిచేసేది కాదండి. అయితే చాలామంది ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాను అంటే చాలామంది సాయంత్రం వచ్చాను కదా పొద్దున రాను, పొద్దున వస్తాను కదా సాయంత్రం రాను అంటారు కదా నాన్న. ఈ 3 రోజులు మా దైవజనులు ఉపవాస ప్రార్థన నన్ను ఈ చేయి అలాగ వంగిని 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 చాలా కష్టం. ఈ చేయి బాగుండేది కొంచెం చేయి, ఈ చేయి పట్టుకుని. మరి ఇంకొక చెప్పాలంటే నా ఒంటి మీద వస్త్రాలు వేసుకోకూడదు, బాగా కాలిపోయాను కనుక వస్త్రం వేస్తే ఈ అమ్మాయి పాడైపోతుంది, ఒళ్ళంతా ఉక్కుపోతుంది అని చెప్పారు. అప్పుడు అమ్మ ఒక కాట్ అన్నమాట, చిన్న గౌన్ లాంటిది కుట్టించి పొడవుగా ఆ కాటన్ గౌన్ వేసుకుని నన్ను తీసుకుని తీసుకుని వెళ్ళింది. ఫస్ట్ రోజు నేను వెళ్ళి కూర్చోగానే మా చర్చిలో నా ఫ్రెండ్స్ అంతా కూడా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు. దెయ్యం పిల్ల వచ్చింది, దెయ్యం పిల్ల వచ్చింది, దెయ్యం పిల్ల. మొక్క అంతా నల్లగా మసి బొగ్గుల మన కొండ మసాలా పెదవాళ్ళు రెడ్ కలర్లో ఉండేది, ఏమి ఏలియన్స్ లాగా ఏలాడుతూ ఉండేది. ఈ శరీరం అంతా ఇలా చెవుట్ లేదు, ఇది ఏలియన్స్ లాగా ఇలా ఇలా ఏలాడుతూ ఉండేది అనమాట. పిల్లలు చిన్నపిల్లలు చూసి భయపడిపోతూ ఉండేవారు అనమాట. అయితే ఫస్ట్ రోజు అలా జరిగింది. 2-3 రోజు మా రానమ్మా నేను గుడికి, అందరూ హేళన చేస్తున్నారమ్మా, గేలు చేస్తున్నారమ్మంటే మా అమ్మ 2 రోజులు వచ్చావు కదా బుజ్జి, రా బుజ్జి, వాళ్ళందరూ నువ్వు చూడకు బుజ్జి, మన దేవుడు గొప్పడు బుజ్జి అని చెప్పి అమ్మ నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది. 3వ రోజు నేను దైవజనుడి స్టేజ్ మీద పరిశుద్ధాత్మ దిగిరము నాపై వరములతో నన్ను దీవించమని చెప్పి దైవజనుడు పాడుతున్నాను. నేను ఏడుస్తున్నాను, ప్రభువా రొట్టె కోసం ప్రార్థిద్దాం అనుకున్నాను, నోరు సరిగ్గా రాలేదు, కనీసం రక్తం కోసం ప్రార్థిద్దామన్నా సరే నాకు ఆ యొక్క స్వరం రావటం లేదు ఏసయ్య, నాకైతే నీ పాట పాడాలని ఏసయ్య అని చెప్పి చెయ్యింది కదా, ఈ చెంప గట్టిగా కొట్టేసుకున్నాను అనమాట. ఈ చెంపని ఇలా కొట్టేసుకుని ఇళ్ళలాగా ఈ జుట్టు గుండు కాబట్టి ఇళ్ళలాగా రక్కేసుకుంటాను అనమాట. ఆ చర్చిలో పడి అలా లాగేసుకుంటున్నాను, రెక్కేసుకుంటున్నాను. ఎందుకు బ్రతికి చంపేసేయని దేవుని చాలా గట్టిగా ఏడుస్తున్నానండి దేవుని మందిరంలో. నిజంగా మీకు చెప్తున్నాను, ఇంతమంది జనం చూస్తుండగా దైవజనులు స్టేజ్ మీద ఉంటుండగా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అతుక్కుని చేసి టక్ 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 మాట ఇలా పైకి వచ్చేసింది మాట. ఇలా అతుక్కుపోయిన నా మెడ మామూలుగా వచ్చేసింది అనమాట. ఇలా వంగిపోయిన నడి వెన్నుపూసప్పుడు ఒక్కరుందా నాన్న మొత్తం వచ్చేసింది అనమాట. అక్కడ తక్షణమే చూసిన వాళ్ళు ఇంచుమించు 35 మంది పైన రక్షణ పొందారు మన దేవుని స్తోత్రం. ఆయన శక్తిని చూశారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూశారన్నమాట నా పట్ల. దేవుడు అంత అద్భుతంగా ప్రభు నన్ను స్వస్థపరిచాడండి. ఈరోజు ఇలా ప్రాణం ఉందంటే ఆయన కృప. అందుకనే నన్ను ఎవరు పిలిచినా, యాక్చువల్లీ నాకు ఫీవర్ బాగా, నాకు భయం వేస్తుంది. అన్నకి చెప్పేశాను వస్తానని చెప్పాను, భయపడుతున్నాను. అన్నతో అసలు మాట్లాడలేదు. అడగండి అన్నయ్య రానని చెప్దాం అనుకుంటున్నాను నేను, అన్నయ్య రాలేను, చాలా దూరం పట్టినా బస్సులు మారాలన్నా రాలేను అని చెప్దాం అనుకుంటున్నాను. కానీ ప్రార్థిస్తూ ఉన్నాను, చాలా గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నాను. నిన్న అన్నయ్య ఫోన్ చేయగానే అన్నయ్య నేను బయలుదేరి వస్తున్నాను, నేను స్తోత్రం, ఏదేమైనా ఆయన చూసుకుంటాడు అన్నయ్య, నేను వస్తున్నాను, నేను స్తోత్రం. ఎంత దూరమైనా నేను దేవుని పరిచర్యకి వెళ్తానండి, ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఆయన. నా బిడ్డలిద్దరూ అన్నయ్యకి చెప్పలా, నా బిడ్డలిద్దరు అంటున్నారు, మా కరోనా చాలా ఎక్కడ పడితే అక్కడ పడుతుందమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా వెళ్ళకమ్మా, నువ్వు మాకున్నావమ్మా, మాకు ఇంకెవరు లేరు కదమ్మా, ఉండమ్మా ప్లీజ్ అమ్మా అంటే నేను ఒకటే చెప్పాను, సావు అన్నది ఇంట్లో ఉన్న వస్తుంది, బయట ఉన్న వస్తుంది రాదా నాన్న, ఎక్కడున్నా సావు అన్నది వస్తుంది. ఒకవేళ ఇలా ఆయన పని చేస్తుండే చనిపోతే దేనికి మహిమ, పౌలు గారు ఉన్న ప్రదేశంలో ఉంటామని దేని స్తోత్రం. అదే చెప్పాను నా గొడుగులకి, పౌలు ఉన్న స్థలంలో నేను ఉంటాను, నేను అదే కదా కోరుకున్నాను నాన్న. లాజర్ కుడిపాసన ఉండాలని కదా నేను అడుగుతున్నాను కదా నాన్న నేను అని. ఇంకొకటి అక్కేంటి ఇలా అలంకరించిందని మీలోకి ఆలోచన రావచ్చు. నాన్న నేను వెళ్ళేది మొత్తం పోసి బ్రాంబులు కౌంట్లు కాపులు వాళ్ళు మనం వెళ్ళగానే క్వశ్చన్ ఏంటి మీ దేవుడంటే మాకు ఇష్టమే కానీ అక్క, ఆ బొట్టు తీసేసి ఆ శివులు తీసేసి ఆ మెళ్ళు తీసేసి ఇలా వస్తారక్క, మా ముగ్గురు రానివ్వరు అక్కడ. చిచ్చి ఇవన్నీ దేవుడు ఏం అడగలేదమ్మా మిమ్మల్ని, మీ హృదయాన్ని దేవుడు అడిగాడు, మీ హృదయాన్ని దేవుడు అడిగాడు. నా సువార్త ఇది నాన్న. ఇవన్నీ కూడా ఈ పైదేహాన్ని మీరు ఎవరు చూడకండి, హృదయ అంతరంగానే
చూడండి, పైన చూసి అక్కిలా ఉంది అస్సలు అనుకోవద్దు. 10 రూపాయలు అసలు ఆయనకు అవసరం లేనే లేదు. కానీ ప్రజలకు అవసరం. కొంతమంది మనసులు మార్చాలంటే బండ హృదయాలు మండు హృదయాలు లేకరా అంటే దేవుడు కాదు. ఇంకోటి చెప్తాను మీకు. నా భర్త చనిపోయాడు కదా, నాకు 2 బిడ్డలు కదా. నేను ఒక రాజమండ్రి, కాకినాడ ఇలా పరిసర ప్రాంతాలు వెళ్తాడు. మగవాళ్ళు కాబట్టి వెళ్ళి 10-11:30 చర్చలు తెంచుకెళ్ళిపోతారు. నేను ఆడబిడ్డని స్కూటీ వేసుకుని వెళ్ళేదాన్ని. 11:30 దాటాడికి మాదంతా పల్లెటూరు కదా, కొబ్బరి చెట్లు భయంకరంగా ఉంటాయి. చెట్లు 3 సమాధులు దాటాలన్నమాట. నేను వెళ్ళాను ఏడ్చేదనమాట. నేను బండి నడుపుతూనే ఉండేదాన్ని. నా కన్నీరు అంతా తడిచిపోయేది అనమాట. నా భర్తని ఎంతకి తీసుకెళ్ళావో తెలిసి పరిచయం ఇచ్చావు నాకు. గుమ్మటి వారం దాకా అన్నాళ్ళు అందరూ నాకు తోడొస్తారు. అక్కడ వచ్చి నొక్కదాన్ని మా ఊరు వెళ్ళాలి, పల్లెటూరు వెళ్ళాలి. సో ఏంటి నా పరిస్థితి? ప్రభు నాకు తోడు కావాలి కదా, దేవుని సేవకి శరీరచ్చలా కదా, దేవుని సేవకు కావాలి ప్రభు. నేను అలా కన్నీరు ప్రార్థన చేస్తున్నాడు. మా చిన్నోడిని మరి కాలేజీలో, ప్రసిద్ధ కాలేజీలో ఈయన ప్రొఫెసర్ మాట డాడీ బ్రాహ్మిన్స్, ఈయన ప్రసిద్ధ కాలేజీ ప్రొఫెసర్, ఈయన ప్రిన్సిపల్ ఈయన. అయితే మా చిన్నోడు వెళ్ళి దాంట్లో కాలేజీలో జాయిన్ చేస్తాను. మా చిన్నోడు అంటూ ఉండేవాడు, మమ్మీ మా చర్చ్ మా కాలేజీలో ఈయన పేరు లక్ష్మణ శాస్త్రి అన్నమాట. లక్ష్మణ శాస్త్రి గారు మమ్మీ, ఆయన భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. కొడుకు డాక్టర్ మమ్మీ. ఆ భార్య పిల్లలు ఆయన విడిచిపెట్టేశారంట మమ్మీ. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట మమ్మీ. చాలా మంచి అయినాడు మమ్మీ. మమ్మీ మన చర్చిలో ఆయన ఉంటారు మమ్మీ. మమ్మీ మన చర్చిలో ఉండి ఆయన వాక్యం చెప్పుకుని ప్రార్థన చేసుకుంటారు మమ్మీ. ప్లీజ్ మమ్మీ తీసుకుంటే. వద్దు నాన్న, ప్రపంచం చాలా చెడ్డది. ప్రపంచం చాలా చెడ్డది. ప్రపంచం ఏం చూస్తుందంటే ఆడ మగే చూస్తుంది, వయసుతో సంబంధమే లేదు వాళ్ళకి. కనుక ప్రపంచం చాలా చెడ్డది కనుక వద్దు నాన్న అని చెప్తే, మళ్ళీ మా తమ్ముడు వాళ్ళకి చెప్పాడు మా చిన్నోడు, మామయ్య చాలా మంచారు మా మాస్టరు, ఏమీ లేదు చర్చిలో ఉంటారు, ఆయన కొంచెం అన్నం పెడితే తింటారు అంటే. అప్పుడు మా చిన్నోడు, ఇప్పుడు మా చిన్న తమ్ముడు చనిపోయాడండి. వాడు ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా చర్చిలో ఉండండి మీరు, దేని స్తోత్రం, మా చర్చిలో ఉండండి. మరి ఇంచుమించు 40,000 ఎంతో జీతం, ఆయన ఉద్యోగం లేసారు, దేని స్తోత్రం. మా చర్చిలోనే ఉంటారు ఆయన. మా చర్చి నేను ఎక్కడికి సంఘానికి సేవకి వెళ్ళినా ఆయన మెసేజ్ ఇస్తారు. ఆయన నా చర్చిలు ఇక్కడ ఇరుసుమండ బోర్డు స్కూల్ కాకినాడ చర్చిలో ఆయనే నడిపిస్తారు, దేని స్తోత్రం. ఈరోజు చిన్నోడికి జాబ్ వచ్చింది, మైసూర్లో జాబ్ చేస్తున్నాడు. పెద్దబాబేమో మన చందన గ్రాండ్లో జాబ్ చేస్తున్న మూల వాళ్ళిద్దరు లేని కారణం చెప్తే ఈరోజు డాడీని తీసుకొచ్చాను వాటి. నేను దేని స్తోత్రం. దేవుడు మాకు సేవకి ఎన్ని గిఫ్ట్గా ఇచ్చాడు వాడు, ఒక విధంగా చెప్పాలండి, దేని స్తోత్రం. ఒక తండ్రి అంటే కన్న తండ్రి కూడా మళ్ళీ అలా ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ కన్న తండ్రి కంటే ఎక్కువ మమ్మల్ని చూస్తాడు, దేని స్తోత్రం. చాలా మమ్మల్ని ప్రేమిస్తారు. మేము ఎక్కడికైనా వెళ్ళాం ఆయనే సేవ చేసి, ఆయనే సంఘంతో పరిచయం చేసి చాలా మాకు సపోర్ట్గా ఉంటారన్నమాట. ఆయన దేవునికి మహిమ కలిగింది కాక. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. మరి నేను ఇలాగే కన్నీరు కాస్త ప్రార్థన. కీర్స్మన్లో ఒక సంఘాన్ని ఇచ్చాడు, దేని స్తోత్రం. బోర్డ్ స్కూల్లో ఒక సంఘాన్ని ఇచ్చాడు. కాకినాడలో సంఘం లేదంటే ఒకప్పుడు సంఘం ఉండేది, నాకు అది కూడా మీకు చెప్పాలి. ఇదిపోతే ఇంచుమించు 3 నెలలు నాకు బెడ్ రెస్ట్. ఈ లోపల విశ్వాసుల కంటే ఫాస్టర్ ఎరగన్నారు, గద్దలా ఉంటున్నారు. విశ్వాసం ఎప్పుడు ఎత్తుకుపోదాం అన్నట్లు. కాకినాడలో సంఘం అది అలాగే చెదిరిపోయింది. ఇప్పుడు 15 మందే ఉన్నారు అక్కడ. సంఘం చాలా మంచిగా ఉండేవారు నాకు అక్కడ. 15 అయినప్పటికీ దేని మహిమ. నేను ఒకటి అనుకుంటాను, పొలికలన్నీ పోయి ధాన్యం గింజలే నా దగ్గర, గోధుమ గింజలే ఉన్నాయి. దాన్ని స్తోత్రాన్ని ఇలా 3 చోట్ల నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంకా యేసుప్రభు నమ్మకం లేకపోతే, మీకు ఆయన స్వస్థపరచని నమ్మకం లేకపోతే, ఈరోజు నా సాక్ష్యమే. చనిపోయిన నన్ను బ్రతికించిన దేవుడి స్తోత్రం. చెవిలేని నాకు చెవిచ్చిన దేవుడి స్తోత్రం. నడుములేని నాకు నడుమిచ్చిన దేవుడి స్తోత్రం. ఇంకా హెయిర్కి వచ్చేద్దాం. నాది గుండె చేసేసరి జుట్టు రాదని చెప్పేసారు డాక్టర్లు. జుట్టు అసలు రాదని చెప్పేసారు. ప్రార్థన చేస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళి నాకు లాంగ్ హెయిర్ ఇచ్చేసారు దేవుడు. ఈ సేవకి వెళ్తుంటే కొన్ని సమస్యలు వచ్చి ఈ జుట్టు అవసరం అని పాస్తం ఇలా అలా డైలాగ్ వేసి నేను చేశాను. జుట్టు తీసేస్తాను అనమాట సకానికి. అంటే ఇంత జుట్టు ఉంచుకున్నా. ఇంత జుట్టు ఉంచుకోగానే దేవుని ఉగ్రత అంటే ఎలా చెప్పాలి మీకు, సంసోని తీసుకురావాలేమో. సంసోనికి ఎక్కడుండేదే బలం. ఇప్పుడు నేనేం తీసేసాను, తీసిన 3వ రోజుకి వచ్చిన షుగర్ వచ్చేసింది నాకు. భయంకరమైన షుగర్ వచ్చేసి నాకు 350 డౌన్ అయ్యేది కాదు మాట. నాకు డౌన్ అయ్యేది కాదు. ఏంటి ఎందుకు ఇలా జరిగింది, దేనికి జరిగిందో ఏమి మాకు తెలిసేది కాదన్నమాట. మరలా నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. ప్రభు నన్ను క్షమించండి, ఈ జుట్టు కూడా నాకు సాక్ష్యానికి ఇచ్చారయ్యా మీరు, కానీ నేను ఎందుకు ఈ జుట్టు ఈ మనుషులతో శోధించబడుతుంది, నేను హెయిర్ అంతా తీసానయ్యా, మీరు నన్ను క్షమించండి అయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు జుట్టు రావడం తగ్గింది మాట నాకు, దేని స్తోత్రం. అంటే నేను ఎన్నది చెప్తున్నానంటే, మన శిరస్సు నుండి సిరిపాదాల వరకు ఆయన వశమై ఉన్నది. మన సొత్తు కదా ఆయన సొత్తు, దేవుని స్తోత్రం.
మీరు నా సొత్తు అంటున్నారు కనుక సొత్తైన ప్రజలుగా మనం ఉందాం. ముఖ్యంగా నన్ను పిలిచిన మరొక్కసారి లాజరాయి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మకు వందనాలు, నన్ను పిలిచిన అన్నకు మరీ ఎక్కువ వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్షి విన్న మీరు ఇంకా ప్రభువుని పూర్తిగా నమ్మలేకపోతున్నారేమో. మీ భర్తని మీరు తాగుతూ, మీ భర్తని మేము తిడుతూ, సిగరెట్లు కాల్సి మీరు శోధిస్తూ ఉన్నారేమో. పక్కనేటండి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఎలాంటి బండ హృదయాన్ని ప్రభు మార్చేస్తారు. భార్య మాట వింటలేదేమో, ప్రార్థించండి. భార్య కూడా మాట విని ప్రభు సన్నిధికి వస్తుంది. ఇప్పుడు నేను బ్రతికిన తర్వాత నా అత్తవారి కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి, నా తండ్రి గారి కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి, నా స్నేహితులు రక్షించబడ్డారు, నా బంధువులు రక్షించబడ్డారని చేస్తారు. నేను పరిచయలోకి వచ్చాక ఈరోజు తమ్ముడు కర్నూలు గోల్డ్ మేనేజర్గా దేవుడు 5 బ్రాంచ్ని మేనేజర్ చేశాడు తమ్ముడు. దేవుడు నా అక్క కొడుకుని ఇంచుమించు నల్గొండలో 5 థియేటర్లకు మేనేజర్ చేశాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎప్పుడైనా మాట సందర్భంలో వస్తే అక్క దేవుని పరిచర్య మొదలెట్టే కానీ మనం అందరము దీవించబడ్డాం, మనం అందరము ఆశీర్వదించబడ్డామని చెప్తారండి. దేవుని స్తోత్రం. కనుక ఈ అవకాశం దైవజనులకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యంతో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ నాన్న.